హాయ్ హలో వెల్కమ్ టు మమ్మాస్ ఎమ్మీ ఫుడ్. ఈ రోజు మనము బటన్ మష్రూమ్స్ తోని సలాడ్ చేసుకుందాము. ఒక రోజు వాడిన వెజ్జీస్ ఇంకో రోజు వాడకుంటుంటే మనకు సలాడ్ తినడానికి కూడా బోర్ కొట్టదండి. అందుకే నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ వెజ్జీస్ తోని అలా సలాడ్ చేసుకుంటా ఉంటా. చూసిండ్రా ఎంత నైస్గా కటింగ్ చేసుకున్నానో. కుకుంబర్ అండ్ క్యారెట్ కానీ పంటి కింద పడితే పన్ను నొప్పి లేవదు, టక్కున నమలేస్తాం అన్నట్టు. మెత్తగా మంచిగా సన్నగా కట్ చేసుకుంటే దాంతో కూడా సలాడ్ చాలా టేస్టీగా ఉంటుంది. మష్రూమ్స్ వాడుతున్నాం కాబట్టి అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి, ఆర్ బాయిల్ చేసుకున్నా పర్వాలేదు, మీరు స్టీమ్ బాయిల్ చేసుకున్నా పర్వాలేదు. క్యాప్సికమ్ని అలా మష్రూమ్ని సన్నగా కట్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని సాల్ట్ పెప్పర్ వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్నా బాయిల్ కావాలి, కొంచెం ఉడికినట్టు కావాలి. ఇట్లా మన స్పూన్తో గుజ్జుతే ఈ విధంగా ఒక బౌల్లో కీరా, క్యారెట్, టమాటో, ఆనియన్స్, మీ ఇష్టం ఉంటే ఆనియన్స్ వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఈ విధంగా వేసేసుకొని అందులో సాల్ట్ పెప్పరు ఒరిగానో వేసేసుకొని ఆ మీద గడ్డ పెరుగుతో మనం డ్రెస్సింగ్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి. క్రీమీ టెక్స్చర్తో ఉంటుంది. మనం ఇంట్లో బర్రె పాలు కానీ ఆవు పాలు కానీ వాడుకొని ఈ విధంగా పెరుగు వేసేసుకొని గిలగొట్టుకుంటే సూపర్ ఉందండి. అందులో కొంచెం తులసాకులు వేసా, అబ్జర్వ్ చేశారా? తులసాకులు, చాట్ మసాలా, సాల్ట్, పెప్పరు, ఒరిగానో, కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే వా సూపర్ ఉంటుందండి. ఏ వెజిటేబుల్స్తోనైనా ఈ విధంగా చేసుకొని తింటే ఆ టేస్టే వేరుంటుంది. మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, డిఫరెంట్ వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. ఇలా మనం కర్రీస్ వండితే తినరు కదా, అలాంటి వెజిటేబుల్స్ కూడా ఈ విధంగా చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ వీడియోస్ చూస్తూ మీ ఇంట్లో ఉండే వెజిటేబుల్స్తోనే ట్రై చేయండి. మీ ఇన్నోవేటివ్ థాట్స్కి పదును పెట్టండి. హెల్దీ ఒక ఫుడ్ మీల్ మనం తీసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఆ క్రంచీనెస్ కోసం కొంచెం పల్లీలు ఫ్రై చేసి వేసాను నేను. ఈ నట్స్ చాలా టేస్టీగా ఉంది. మధ్యలో పల్లీలు వస్తుంటే కూడా టేస్ట్ సూపర్ ఉంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మమ్మాస్ ఎమ్మీ ఫుడ్.